అనగనగా ఒక మహారాజు ఉండేవాడు. అతడు రాజ్యపాలనలో, ధైర్య సాహసాలలో చాలా కీర్తిని పొందాడు. అతడి కీర్తి దేవతల వరకు పాకిపోతుంది. అప్పుడు ఇంద్రుడు ఈ రాజు ఎంత గొప్పవాడో పరీక్షిద్దామని మునిలా మారువేషం వేసుకొని రాజు వద్దకు వస్తాడు. రాజా, నేను మీ సహాయం కోరి మీ వద్దకు వచ్చాను, నాకు సహాయం చేస్తారా అని అంటాడు మునివేషంలో ఉన్న ఇంద్రుడు. తప్పకుండా చేస్తాను, ఏం చేయాలో చెప్పండి అని అంటాడు మహారాజు. మహారాజా, మీరు చేయగలిగితేనే చెప్పండి, లేదంటే నేను వేరే వారిని చూసుకుంటాను, మాట ఇచ్చాక తప్పకూడదు అని అంటాడు ముని. లేదు మహాశయ, మాట తప్పను, మీకు తప్పకుండా సహాయం చేస్తాను అని అంటాడు మహారాజు. మహారాజా, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, మా పూర్వీకుల నుండి వచ్చిన వస్త్రం ఒకటి నా వద్ద ఉంది, నేను తిరిగి వచ్చే వరకు మీ వద్ద భద్రంగా ఉంచండి అని అన్న ముని పీలికలైపోయిన ఒక మురికి వస్త్రాన్ని రాజుకు ఇస్తాడు. మహారాజు ఆ వస్త్రాన్ని తీసుకుని, మీరు తిరిగి వచ్చే వరకు ఈ వస్త్రాన్ని నా వద్దే జాగ్రత్తగా ఉంచుతాను అని మునికి మాట ఇస్తాడు. ముని వెళ్ళిపోయాక మహారాజు ఆ వస్త్రాన్ని భద్రంగా దాస్తాడు. ఇంతలో ధనలక్ష్మి వచ్చి, ఏంటిది మహారాజా, నేను ఉన్న చోట లేమిని సూచించే మురికి, అపరిశుభ్రత ఉండకూడదు అని మీకు తెలియదా అని కోపంగా అంటుంది ధనలక్ష్మి. మన్నించు తల్లి, ఈ వస్త్రాన్ని ఒక ముని దాచిపెట్టమని ఇచ్చాడు, అతడు తిరిగి రాగానే ఇచ్చేస్తాను తల్లి అని అంటాడు మహారాజు. లేదు మహారాజా, అలా కుదరదు, వెంటనే ఈ మురికి వస్త్రాన్ని బయట పడేయండి, అప్పుడే నేను ఇక్కడ ఉంటాను అని అంటుంది ధనలక్ష్మి. క్షమించు తల్లి, అలా పడేయలేను, అతను తిరిగి వచ్చే వరకు భద్రంగా దాస్తానని మాట ఇచ్చాను, ఇచ్చిన మాట తప్పలేను తల్లి అని అంటాడు మహారాజు. అయితే సరే, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను, నాకు అనుమతి ఇస్తే వెళ్ళిపోతాను అని అంటుంది ధనలక్ష్మి. ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఉండమని ఆపలేను, నీ ఇష్టం తల్లి అని అంటాడు మహారాజు. ధనలక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది. కాసేపటికి రాజ్యలక్ష్మి వచ్చి, మహారాజా, ధనలక్ష్మి లేని చోట రాజ్యలక్ష్మిని నేనెలా ఉండగలను, నాకు అనుమతి ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది రాజ్యలక్ష్మి. నీ ఇష్టం తల్లి అని అంటాడు మహారాజు. రాజ్యలక్ష్మి వెళ్ళిపోగానే విజయలక్ష్మి వస్తుంది. రాజ్యలక్ష్మి లేని చోట విజయలక్ష్మిని ఉండలేను మహారాజా, నాకు అనుమతి ఇస్తే నేను కూడా వెళ్ళిపోతాను అని అంటుంది విజయలక్ష్మి. అప్పుడు మహారాజు, ఒక్కొక్కరుగా లక్ష్ములు అందరూ వెళ్ళిపోతున్నా మహారాజు తొనక్కుండా, నీ ఇష్టం తల్లి అని అంటాడు విజయలక్ష్మితో. విజయలక్ష్మి వెళ్ళిపోగానే ధైర్యలక్ష్మి వచ్చి, నాకు అనుమతి ఇస్తే నేను వెళ్ళిపోతాను మహారాజా అని అంటుంది. ధైర్యలక్ష్మి వెళ్ళిపోతాను అనగానే, తల్లి, నువ్వు వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను అని అంటాడు మహారాజు. ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి లేని చోట నేను మాత్రం ఎలా ఉండగలను మహారాజా అని అంటుంది ధైర్యలక్ష్మి. నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు తల్లి, నువ్వు వెళ్తే నా మీద ఒట్టే అని ధైర్యలక్ష్మిని ఆపేస్తాడు మహారాజు. చేసేది లేక ధైర్యలక్ష్మి మహారాజు వద్దే ఉండిపోతుంది. కాసేపటికి విజయలక్ష్మి తిరిగి వచ్చి, మహారాజా, ధైర్యం ఉన్న చోటే విజయం ఉంటుంది, కాబట్టి ధైర్యలక్ష్మి ఉన్న చోటే నేను ఉంటాను అని విజయలక్ష్మి అంటుంది. విజయలక్ష్మిని సాదరంగా ఆహ్వానిస్తాడు మహారాజు. మరి కాసేపటికి రాజ్యలక్ష్మి వచ్చి, విజయం వరించిన వారికే రాజ్యం దక్కుతుంది, కాబట్టి విజయలక్ష్మి ఉన్న చోటే నేను ఉంటాను అని రాజ్యలక్ష్మి తిరిగి వచ్చేస్తుంది. రాజ్యలక్ష్మిని మర్యాదగా లోపలికి ఆహ్వానిస్తాడు మహారాజు. మరి కాసేపటికి ధనలక్ష్మి వచ్చి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి ఉన్న చోటే నేను ఉంటాను మహారాజా అని తిరిగి వచ్చేస్తుంది. ధనలక్ష్మిని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు మహారాజు. మహారాజు మాటకు ఇచ్చే విలువకు, ధైర్యానికి మెచ్చి వెళ్ళిన లక్ష్ములందరూ తిరిగి వచ్చేస్తారు. తను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం కోసం లక్ష్ములు అందరూ వెళ్ళిపోతున్నా
తొణకకుండా నిలబడి తన ధైర్యంతో తిరిగి అన్నీ సాధించుకున్న మహారాజుని ఇంద్రుడు అభినందిస్తాడు.